అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మనకి తొందరలో శ్రావణ మాసం అనేది రాబోతుంది కదండి. అయితే ఈ శ్రావణ మాసం నుండి కూడా మనకి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి కదండి. అంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలా మనకి పండుగలు అనేవి ఎక్కువగానే వస్తాయి. అయితే మనం పండుగలు ఉన్నాయంటే ఇంట్లో దీపారాధనలు, పూజలు, వ్రతాలు అనేవి కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటామండి. అయితే మనకి ఈ పూజల్లో మనం ఎక్కువగా ఒత్తులను అయితే ఉపయోగిస్తాం కదండి. అలాగే వస్త్రమాలను కూడా మనం ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మనం చాలా ఈజీగా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఈ ఒత్తులని, వస్త్రమాలని ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. మనకి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ఒత్తులని, వస్త్రమాలని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తానండి. ముందుగా మనం ఈ వస్త్రమాలని, ఒత్తులని తయారు చేసుకోవడానికి పత్తిని అయితే తీసుకోవాలండి. మనం గింజ ఉన్న పత్తినైనా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి మార్కెట్లో గింజలు తీసేసిన పత్తి కూడా అమ్ముతున్నారండి. నేనైతే గింజలున్న పత్తినే తీసుకుని ఆ గింజలన్నీ కూడా తీసేసుకుని ఏమైనా పత్తిలో నలకలు కానీ, దుమ్ము ఇవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా నీట్గా తీసేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి ఒత్తులు తయారు చేసుకోవడానికి ఎంత పత్తి అవసరం ఉంటుందో అంత పత్తిని అయితే తీసుకుని ఈ విధంగా మనం నీట్గా అయితే చేసుకోవాలి. చేతులతో ఈ విధంగా పత్తిని చేసుకున్న తర్వాత మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో ఈ పత్తిని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ఒత్తులని ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ పత్తిని మనం ఈ పొడుగ్గా ఇలా ఒక తాడులా చేసుకోవాలండి. ఇలా చేసుకుని మనం ఈ పత్తిని ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలి చేతులతో. ఈ విధంగా చేసుకుంటే మనకి పత్తి అంతా కూడా విడివిడిగా అయిపోకుండా ఉంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ పత్తిని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఒత్తులను అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పూజల్లో మనం ఎక్కువగా ఉపయోగించే ఒత్తుల్ని చూపిస్తున్నానండి. పువ్వు ఒత్తులు అలాగే పొడుగొత్తుల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనం పూజల్లో ఎక్కువగా ఈ ఒత్తుల్ని ఉపయోగిస్తాం కాబట్టి వీటినే చూపిస్తున్నానండి. చాలా మందికి పువ్వు ఒత్తులు చేయడం అనేది సరిగ్గా రాదండి. అందుకని నేను ఇక్కడ సింపుల్ గా చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. మనం పత్తిని కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకుంటూ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మీరు ఒత్తులను అయితే చేసుకోవాలండి. మనం ఒత్తులను చేసుకోవడానికి ఆవు నెయ్యిని కానీ, విభూతిని కానీ ఏదైనా ఉపయోగించి మనం ఈ ఒత్తులను అయితే తయారు చేసుకోవచ్చు. పాలను కూడా ఉపయోగించి మనం ఈ ఒత్తులను అయితే తయారు చేసుకోవచ్చండి. మనం పాలు కానీ వాటర్తో కానీ చేసినప్పుడు ఈ ఒత్తుల్ని కొద్దిసేపు మనం అత్తడంతా ఆరే వరకు ఆరబెట్టుకోవాలండి. లేకపోతే మనకి ఒత్తులు బూజులా పట్టేస్తాయి. మనం ఇలా ఆవు నెయ్యితో కానీ విభూతితో కానీ చేస్తే ఆ ప్రాబ్లం అనేది మనకు ఉండదండి. పువ్వొత్తులను సరిగ్గా చేయడం రాని వాళ్ళకి నేను ఇంకొక మెథడ్ కూడా ఇక్కడ చూపిస్తున్నానండి. కొద్దిగా పత్తిని తీసుకుని మనం చిన్న చిన్న బాల్స్ లో అయితే చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పత్తిని తీసుకుని ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మనం ఆ బాల్ ని ఆ పత్తి మధ్యలో పెట్టి ఈ విధంగా కవర్ చేసి మనం ఒత్తులు అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్ గా అయితే మనకి ఒత్తులు అనేవి తయారు చేసుకోవచ్చండి. అంటే మనకి ఒత్తులు కూడా చూడడానికి చాలా అందంగా నీట్ గా వస్తాయండి ఇలా తయారు చేసుకుంటే. ఇలా కనుక మనం ఒత్తులను తయారు చేసుకుంటే చాలా ఫాస్ట్ గా నీట్ గా అయితే తయారు చేసేసుకోవచ్చండి. మనం ఒత్తుల్ని ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నా కూడా శుచి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఒత్తులను అనేది తయారు చేసుకోవాలండి. మనం బయట మార్కెట్ లో కొన్న ఒత్తులు అంత శుచి శుభ్రంగా తయారు చేస్తున్నారో లేదో అనే డౌట్ అయితే మనకు ఉండదండి. ఆ భయం కూడా ఉండదు. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఇలా మన చేతులతో మనమే స్వయంగా ఒత్తులను తయారు చేసుకుని మనం దీపారాధన చేసేటప్పుడు ఈ ఒత్తులను ఉపయోగిస్తే మనకి చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. ఈ ఒత్తులు ఎలా తయారు చేశారు ఏమిటి ఇటువంటి భయాలు ఏమీ లేకుండా మనం నీట్గా పూజను అయితే చేసుకోవచ్చండి. నేనైతే కొద్ది సమయంలోనే ఇన్ని ఒత్తులను అయితే తయారు చేసేసుకున్నానండి. ఈ పూజలకు నాకు ఈ ఒత్తులు అయితే సరిపోతాయి. మనం ఎక్కువగా ఈ పువ్వొత్తులని ఆవు నెయ్యి ఒత్తులను తయారు చేసుకోవడానికి, అలాగే మనం హారతి ఇస్తాం కదండి అమ్మవారికి, స్వామివారికి పంచహారతి అని ఇలా హారతులు ఇవ్వడానికి కూడా వీటిని ఎక్కువగానే ఉపయోగిస్తాం కదా, అందుకని ఈ ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు పొడుగు ఒత్తుల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి. చూడండి, మనం ఈ ఒత్తులను తయారు చేసుకోవడానికి కొద్దిగా పత్తిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పత్తిని తీసుకుని ఈ విధంగా మనం చిన్న చిన్న భాగాలుగా చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక అగరబత్తిని తీసుకుని ఆ అగరబత్తి పైన బ్లాక్ కలర్ లో ఉండే పౌడర్ని అయితే తీసేసుకుని మనకి ఆ పుల్ల ఉంటుంది కదండి అగరబత్తికి, ఆ పుల్లని అయితే తీసుకుని మనం ఈ ఒత్తులను అయితే తయారు చేసుకోవాలండి. ఈ ఒత్తులను మనం చేతులతో తయారు చేసుకోవచ్చండి, కానీ చేతులతో తయారు చేసుకున్న ఒత్తులు అంత బాగుండవండి. అంటే అంత నీట్ గా ఉండవండి చేతులతో తయారు చేసుకున్న ఒత్తులు. మనం ఇలా పుల్లతో తయారు చేసిన ఒత్తులు చాలా నీట్ గా అందంగా మంచిగా ఉంటాయండి. ఇలా మనం పుల్లతో తయారు చేసుకోవడం వల్ల ఈ ఒత్తుల్ని చాలా ఫాస్ట్ గా అయితే తయారు చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పుల్లతో ఈ విధంగా తయారు చేసుకోవాలండి. మనం ఈ ఒత్తుల్ని ఒక 2-3 సార్లు రోల్ చేసేసుకుని ఆ పుల్ల అనేది బయటకు తీసేయాలండి. ఇలా తీసేసుకుంటే మనకి ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి. చూసారా, నేను కొద్దిసేపట్లోనే అన్ని ఒత్తులను అయితే తయారు చేశాను. ఈ విధంగా
విధంగా నేను పొడుగు ఒత్తులను కూడా తయారు చేసేసుకున్నానండి. పూజల కోసం మనకి ఈ పువ్వు ఒత్తులు ఈ పొడుగు ఒత్తులు చాలా ఉపయోగపడతాయండి. ఇంకా పూజల్లో మనం ముఖ్యంగా వస్త్రమాలను ఉపయోగిస్తాం కదండి. అంటే పూజలు వ్రతాలు చేసినప్పుడు మనం స్వామి అమ్మవార్లకు తప్పకుండా వస్త్రమాలను అయితే సమర్పిస్తాం కదండి. అందుకని తప్పకుండా మనకి ఇలా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు వస్త్రమాలను కూడా మనం తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ వస్త్రమాలని ఉపయోగించుకోవచ్చండి. ఈ వస్త్రమాలను తయారు చేసుకోవడానికి కొద్దిగా పత్తిని తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా పొడుగ్గా తీగలా అయితే చేసుకోవాలి. మనం సన్నగానే తీసుకోవాలండి. ఈ పత్తిని అనేది మనం తయారు చేసుకునే ఈ వస్త్రమాల సన్నగా కావాలి అనుకుంటే మీరు సన్నగా పత్తిని అనేది పెట్టుకోవాలండి. మీకు లావుగా వస్త్రమాల కావాలి అనుకుంటే మీరు పత్తిని లావుగా అయితే పెట్టుకోవాలండి. ఇలా మనం పత్తిని రోల్ చేసుకున్న తర్వాత ఈ పత్తిని ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి ఎరుపు రంగు కుంకుమను అయితే వేసుకుని వాటర్ వేసుకుని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రోల్ చేసుకున్నటువంటి పత్తి పోగుని తీసుకుని ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఆ విధంగా మీరు వస్త్రమాలలో అయితే తయారు చేసుకోవాలి. నేను ఈ మాలను తయారు చేసుకోవడం కోసం ఇక్కడ అగ్గిపుల్లను అయితే ఉపయోగిస్తున్నాను. మనం ఈ వస్త్రమాలను అచ్చం బయట కొనేటటువంటి వస్త్రమాలలాగే తయారు చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సన్నగా తయారు చేసుకుంటున్నామండి. ఇలా మనం సన్నగా తయారు చేసుకున్న వస్త్రమాలను ఇలా మనం పుల్లతో మాత్రమే తయారు చేసుకోవాలి. ఒకవేళ మీరు లావుగా వస్త్రమాలను తయారు చేసుకోవాలి అని అనుకుంటే మీరు చేతులతోటి ఈ కుంకుమను అనేది అప్లై చేసుకోవచ్చండి. అగ్గి పుల్లతో చేయడం కొద్దిగా కష్టంగా అనిపించిన వారు మనకి అగరబత్తులు పుల్లలు ఉంటాయి కదండి. ఆ అగరబత్తి పుల్లని తీసుకుని ఆ పుల్లకి ముందు వైపు కొద్దిగా పత్తిని తీసుకుని మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి ఆ విధంగా పెట్టుకుంటే ఆ పుల్లకి ఆ తర్వాత మనం ఆ పుల్లతో ఈ విధంగా వస్త్రమాలను తయారు చేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుందండి. మనకి అగ్గి పుల్లతో కంటే ఈ విధంగా మనం తయారు చేసుకుంటే వస్త్రమాలను ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే బయట మార్కెట్ లో అమ్మేటటువంటి వస్త్రమాలను మనం కూడా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఈ వస్త్రమాల మనం అచ్చం బయట పూజ స్టోర్స్ లో కొనే వస్త్రమాల లాగే ఉంది. ఇలా సన్నంగా తయారు చేసుకున్న వస్త్రమాలను దేవుడి పటాలకు సమర్పిస్తే చూడటానికి పటాలు చాలా అందంగా నిండుగా అయితే కనిపిస్తాయండి. నేనైతే శ్రావణ మాసం పూజల కోసం వస్త్రమాలను కూడా రెడీ చేసేసుకున్నానండి. మనం ఈ వస్త్రమాలను తయారు చేసుకోవడానికి కుంకుమని తడిపి ఈ వస్త్రమాలను అయితే తయారు చేసుకున్నాం కదండి. అందుకని మనకి ఈ వస్త్రమాల ఇంకా కూడా కొద్దిగా తడిగా ఉంటుంది. అందుకని మనం ఈ వస్త్రమాలని తడి అంతా కూడా ఆరే వరకు బయటే ఉంచి ఆ తర్వాత మనం వీటిని ఏదైనా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలి అని అనుకుంటే అప్పుడు తీసుకుని మనం పూజల్లో వీటిని ఉపయోగించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా శ్రావణ మాసం పూజల కోసం వత్తులని వస్త్రమాలని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.